ఇది ఏమి మహిమా గురుజనులకు దిగి వచ్చే తరమా మాయ జీవి మురికి చెత్తకు దిగులాయేనమ్మా దండిగాల కోటప్ప దార పోదరు గాని పండితులు అడిగితే పైసన్నయ్యారు ఇది ఏమి మహిమా గురుజనులకు దిగి వచ్చే తరమా ఆ ఎందుకంటే అటు ఇటు చూస్తున్నా జర నాకు ఎందుకంటే ఇక్కడక్కడ కథ ఉంటుంది వ్యవహారం అందుకే చూస్తున్నా పాట ఏమో మంచిగా వస్తుంది సంతోషం మామూలుగా లేదు వింటురా అయితే ముచ్చట ఏందంటే మరి ఇది ఆనందం ఎట్టుందంటే ఇట్లా పులకరిస్తుంది మంచిగానే పులకరిస్తాం దీనికి ఇట్లా నిజంగా పులకరిస్తే సంతోషం మరి ఇది పుస్తకం ఆవిష్కరణ లేకపోతే టికెట్ ఆవిష్కరణ అర్థం కాలే నిన్న అయ్యా సోమేది ఏపూరు సోమయ్యకు టికెట్ రావాలంటే మంచిదే మరి రాజగోపాల్ రెడ్డి సారు భువనగిరి నుంచి ఇప్పిస్తున్నాను నాకు తెలిసింది అనిల్ కుమార్ రెడ్డి ఈసారి ఏం లేడట ఎందుకంటే జై బీసీ జై ఎస్సీ జై ఎస్టీ అంటున్నాం కదా అన్నందుకు మరి భువనగిరికి వెళ్ళి అయితే పక్కా ఎందుకంటే నీకు దగ్గర ఉంటుంది అక్కడ భువనగిరికి వెళ్ళి నీకు టికెట్ పక్కా అని అన్నాడట ఇక నాకు ఇది చూసి నాకు నమ్మకం బాగా కలిగింది ఆయన ఎంతైనా రాజగోపాల్ రెడ్డి మంచి గుణం మంచిదే ఎందుకంటే భువనగిరిలో ఆయనకు టికెట్ ఇప్పిస్తున్నట్టే మునుగోడులో నాకు వచ్చినట్టే ఇది ఎందుకంటే మీ మంచి ఆశీర్వాదం మీ మంచి మనసు మీరు ఎవరికైనా మాట ఇస్తే తప్పరు కాబట్టి సారు పనుల పని ఇక మునుగోడులో నాకు కూడా టికెట్ ఇస్తారనే ఆలోచన నాకు రాత్రి నుంచి నిద్ర పడతలేదు ఇది పక్క మా ఏపూరు సవన్నకు భువనగిరిలో రావాలి నాకు మునుగోడులో రావాలి ఇక ఇద్దరం ఒకటైతుంటో చూసుకో మా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు ఊకునేదే లేదు ఆయన ముఖ్యమంత్రి కావాలి నేను ఈయన మునుగోడులో ఎమ్మెల్యే కావాలి మా ఏపూరు సోమే మనోడు భువనగిరిలో కావాలి ఒకవేళ కథ కమ్ముకొని రాజ్యమే కొత్తగా ఏర్పడ్డది అనుకో అప్పుడు మనం ఏంటిది మంత్రి మనమే మంత్రి మళ్ళీ అక్కడ సోమయ్య కూడా మంత్రి నా మనవడు మంత్రి తాత మంత్రి మా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు ఎట్లుంటుందో అనుకో రాజ్యం ఎందుకంటే ఆయనకు పెట్టే గుణం రాజగోపాల్ రెడ్డి చెయ్యి ఎప్పుడు ఎట్లుంటుంది ఇట్లుంటుంది ఇట్లనేడు ఉండదు ఇట్నే ఉంటుంది ఇప్పుడు మా అందరిది సరే ఇప్పటిదాకా ఇట్టుందో లేదో పక్కకు పెడతాం కానీ టికెట్ కోసం అయితే ఇట్నే ఉంది నేనైతే ఇట్టే పెడుతున్నా నా చెయ్యి అయితే ఇట్టుంటుంది టికెట్ కోసమే వేరే దానికోసం అయితే కాదు నాయన మళ్ళీ మీరు వేరే తిరిగి అనుకోకూరి నేను అటువంటి నేనైతే నా చెయ్యి ఇట్టుంటుంది టికెట్ కోసం ఎప్పుడు ఇతనే ఇదే దోషులు ఇంటురా మరి టికెట్ దోషులు కావాలి భువనగిరి అక్కడ సక్సెస్ కావాలి మునుగోడు ఇక్కడ సక్సెస్ కావాలి అప్పుడు మీరు పెట్టే గుణం ఏందో అప్పుడు ఈ సమాజానికి అర్థమవుతుంది ఇట్లా మీ చెయ్యి ఎప్పుడు ఇట్టుండాలనే చూస్తున్నాను నేను కూడా మీరు ఇట్టనే ఉండాలి ఇప్పటిదాకా ఉన్నది ఇక ఇప్పటిదాకానేమో పేదోడికి సాయం అంటే 1,00,000 2 లక్షల 10 లక్షల 20 లక్షల అందరికీ పెట్టుకుంటూ వచ్చారు అన్నీ పెట్టుకుంటూ వచ్చారు అది అందరికి కనపడ్డది కానీ టికెట్ బుక్స్ కూడా ఈసారి చాలామందికి చేసిరట లోపల కానీ అది బయటికి వెళ్ళి నీ మీదనే దుమ్మెత్తిపోసినట్టు అయిందిగా ఇప్పుడు ఈసారి నువ్వు బహిరంగంగా చేయాలి ఇదంతా ఇప్పుడు రాత్రి ఏపూరు సోమయ్యకు బహిరంగంగా నేనున్నా నీకు టికెట్ పక్కా అసెంబ్లీకి పంపిస్తా అన్నావు సంతోషం సారు బహిరంగంగా అయ్యింది రేపు మళ్ళా మునుగోడులో కూడా బహిరంగంగా నాకు మీరు టికెట్ ఇస్తారని గిట్టున్నాయి నా చేతులు దోషులు పడుతున్నా అప్పుడు మీ మంచి మనసు పెట్టే గుణం అనేది అప్పుడు అర్థమవుతుంది అవి సాయం చేసినవన్నీ అవి ఓకే ఒక నేను కాదా ఆయన చేసింది నేను అన్నా కానీ నన్ను తిడతారు జనం ఎందుకంటే నువ్వు చేసుకుంటూ పోయింది నిజమే ఇప్పుడు టికెట్ దానం కావాలి టికెట్ ఇచ్చేది ఉంటుంది కదా మరి అది ఎక్కడెక్కడ ఇప్పిస్తావో ఏదో ఒక నియోజకవర్గం అన్నావు ఏదో ఒక నియోజకవర్గం కాదు భువనగిరి అని అక్కడక్కడ ఆరోపణలు వినపడుతున్నాయి ఇక భువనగిరిలో ఎందుకంటే
భువనగిరి అనిల్ కుమార్ రెడ్డిదే ఆయన ఇప్పుడైతే ఆయన ఉండు ప్రస్తుతానికి. ఆయన ఊకోయించి మా సోమయ్యకి అక్కడనే ఇప్పిస్తా అని అంటున్నారు అనేది ఆరోపణలు అక్కడక్కడ వినబడుతుంది. అది జరగాలని కోరుకుంటున్నాను నేను. భువనగిరి అయితేనే, ఎందుకంటే గడ్డ అది, భువనగిరి గడ్డ, యాదాద్రి భువనగిరి జిల్లా. ఆ కోట మీద మా ఏపూరు సోమయ్య మనవాడు అక్కడ ఎమ్మెల్యే కావాలని కోరుతున్నా. నేను కూడా వస్తా. నేను మున్గోడులో కావాలి, ఆయన అక్కడ కావాలి. ఇద్దరం అయితే మంచిగా ఉంటుంది సార్, మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కూడా కోరుతున్నా. నేనే మీ తల్వార్ తాతను, ఈ మాట మర్చిపోకుర్రి. ఒకవేళ ఈ మాట మర్చిపోయినట్టు మళ్ళీ అటు ఇటు ఇటు తేడా అయ్యిందనుకో, తేడా అయితే ఏందో తెలుసుగా తాత. ఇవి నిజాలు కావాలి. మళ్ళా మాదిగోళ్ళు ఉన్న కాడ మాదిగోళ్ళని వాని జావదెంగుడు, వీని లేపుడు, వీని జావదెంగి వాని లేపుడు, మా కళ్ళల్లో మాకే ఏలు గుచ్చినావు అనుకో, కథ ఎట్లుంటుంది అనుకున్నావు. ముందే తల్వార్ తాతను అది చూసుకోవాలి ఫస్ట్. మేము ఏదో లావు మురుస్తున్నామేమో, లచ్చామాజీ 9 రోజులు ఉంచుకోను అన్నదట వెనకట శాస్త్రం. ఇది లావు మురుస్తున్నాం ఏంటంటే ఇప్పుడు మురుస్తోళ్ళకి చెప్తున్నా నేను. మురువకే పిట్ట, మురువకు ఎగరకు కోడిపిల్ల, ఎగరకే కోడిపిల్ల, ఎన్నాళ్ళున్నా నువ్వు బుష్బిల్ల. ఈ బుష్బిల్ల శాస్త్రం ఏంటంటే మమ్మల్ని ఎగిరిపిచ్చి దుంకిపిచ్చి మమ్మల్ని అన్ని మభ్య పెట్టి ఆట ఆడుకొని ఈ రాజ్యం మొత్తం రాజ్యంలో మమ్మల్ని నాశనం చేసినవి ఉన్నాయి. ఇప్పుడు భరోసా వచ్చి నమ్ముతున్నాము. వింటున్నావా? భువనగిరి గడ్డ మేము అనుకున్న కాడ జనరల్ సీట్లలో ఇవ్వాలి. జనరల్లో ఇస్తే అప్పుడు మీ మంచి భిక్ష అనేది అర్థమవుతుంది. కానీ నువ్వు మా కళ్ళల్లో మాకే పెట్టి ఇది వద్దు, ఇప్పుడు చెప్పను జోలి. ఇది రేపు ఏమైనా జరగాలి అప్పుడు చెప్తా. కానీ ఇది మనవరాండ్లు మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.